మేడ్చల్ పట్టణంలోని ఆర్టీసీ బస్సు డిపో సమీపంలో కిస్టాపూర్కు వెళ్లే దారిలో ఆర్ఎన్బి రోడ్డుపై గత కొన్ని రోజులుగా మురుగునీరు యథేచ్ఛగా ప్రవహిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లే కాకుండా ఆ దారి గుండా ప్రయాణించే వాహనదారులు సైతం తీవ్ర అవస్థలు పడుతున్నారు. మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తూ ఉండడంతో తీవ్రమైన దుర్వాసన, ప్రయాణికులు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా దారిలో మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు వాహనదారులు, ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మేడ్చల్ 2 డివిజన్లో మురుగునీటి సమస్య, మెయిన్ వాల్స్ కానీ, స్ట్రీట్ లైట్లు కానీ డిప్పకాడ ఉన్న పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఆటో డ్రైవర్లకు కంపులు వేస్తుంది. వెంబడే కమిషనర్ చర్య తీసుకోవాలి, పైప్ లైన్ వేయాలి. ఈ ఆటో వల్ల ఎంతో నష్టపోతున్నారు ఆటో డ్రైవర్లు. ప్యాసింజర్ ఎక్కాలంటే ఆటోలో చాలా భయంకరంగా ఉన్నది. ఈ మురికినీటి సమస్య మీ దృష్టికి తీసుకోబోతున్నా. డిప్యూటీ కమిషనర్ గారు మర్యాదపూర్వకంగా ఆటో డ్రైవర్ల సమస్యలు పట్టించుకోవాలి సార్, మీ దృష్టికి తీసుకొస్తున్నా. డిపో కాడ విపరీతంగా మురికినీరు రోడ్లపై పోతున్నది. మీరు చర్య తీసుకొని వెంబడే స్పందిస్తే బాగుంటుంది సార్. నేను ఒక ఆటో యూనియన్గా ఆటో డ్రైవర్ల సమీపంలో ఆటో కార్మికుల సమస్యల గురించి ముందుండి పోరాడుతున్నాను సార్. ఇది ఎలాంటి అయినా చర్య తీసుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను సార్. డిప్యూటీ కమిషనర్ డివిజన్ 2 అంటే డివిజన్లో మెయిన్ ఈ బస్ స్టాండ్ పక్కన కృష్ణాపూర్కి వెళ్ళే రోడ్లో రెగ్యులర్గా వంగుతుంది. రెగ్యులర్గా మురికాలు వంగి ఆటోల కింద నుంచి ఆ కంపెనీల నుంచి ఆ గోదాంలోకి లోపడి చాలా పొంగి ఆ ప్రవాహం పోతుంటే ఆ ప్యాంట్ రెగ్యులర్గా పోతున్నారు. ఎక్కాలంటే ఆలోచిస్తున్నారు. మా వాసన పొద్దున్న సాయంత్రం ఇబ్బంది ఉంటాం. ఆ వాసన భరించలేకపోతాం. ఇలా రెగ్యులర్గా కంప్లీట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు వస్తున్నారు, చేస్తున్నారు, పోతున్నారు. మళ్ళీ సేమ్ ఎట్ ఏ టైం మళ్ళీ వన్ డే బై డే మళ్ళీ డే పొంగుతూనే ఉంది. అది పరిష్కారం ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి. పర్మనెంట్ ఏంటంటే ఆ నల్ల ఏదైతే ఉందో మధ్యలో గ్యాప్ ఉంది, ఆ రోడ్ని తీసి ఆ పెద్ద లైన్ ఈ పెద్ద లైన్ వేసి దాన్ని మళ్ళీ పాత విధానంగా దాన్ని కులిస్తే కానీ అది మా సమస్య అనేది ఇది సాల్వ్ అవ్వదు. కాబట్టి దీనిపైన కమిషనర్ సార్ గారు చాలా నెగ్లెక్ట్గా ఉన్నారు. దీనిపైన స్పందించాలి సార్. మీరు మా బాధలు చాలా ఘోరంగా ఉన్నాయి. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ మెయిన్ ఈ జిహెచ్ఎం చూసినాక అస్సలే పరిష్కారం జరగట్లేదు. మాకు దీనిపైన ఇమీడియట్లీ మీరు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం సార్.